ఆఫ్ఘన్పై పాక్ యుద్ధం 130 మంది మృతి. అంటే ఏదైతే ఆఫ్ఘన్ కానీ బలూచిస్తాన్ వాళ్ళు కానీ భారత్కి కొంత సపోర్టుగా మాట్లాడుతున్నారో ఆ కడుపు మంటతో పాకిస్తాన్ ఎలా అయినా వాళ్ళ మీద కసిగా ఉంది. మరోవైపు బలూచిస్తాన్ వాళ్ళు పాక్ మీద అటాక్స్ చేస్తూ వాళ్ళని ఓచకోత కోస్తున్నారు, సైన్యాన్ని కూడా చంపేస్తున్నారు. ఈ కోపాన్ని ఆఫ్ఘనిస్తాన్ మీద చూపించడానికి పాక్ సమాయత్తమైనట్టుగా కూడా కనిపిస్తుంది. కాబూల్పై వైమానిక దాడులు అని ఒక ప్రధాన పత్రికలో కూడా వార్త చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. గజీ-బ్లీల్ హాక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కాబూల్పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడింది. ఇప్పటివరకు పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతి చెందినట్లు పాక్ ప్రకటించింది. దానితోనే ప్రకటించుకుంది. మన దగ్గర ఆ ఫ్లైట్లు కూల్చేసామని ఏదో బిల్డప్ ఇచ్చేది. కూల్చింది ఒక ఫ్లైట్కి అయితే పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఆల్రెడీ నోరు మూసేశారు. వాళ్ళకి జరిగిన అవమానం కానీ, లేదా జరిగిన ప్రాణ నష్టం కానీ, జరిగిన ఆస్తి నష్టం సంబంధించి కానీ. అలాగే పాక్ సరిహద్దుల్లో జరిగిన దాడిలో 70 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతి చెందినట్లు తాలిబన్లు ప్రకటించారు. 70 మంది పాక్ సైనికులు కూడా చనిపోయారట. పెద్ద మొత్తంలో సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపారు. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్తో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కాబూల్తో పాటు కాందహార్పై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ స్ట్రైక్స్ అంటే మీకు తెలిసిందే, ఆ ప్రాంతాలకు వెళ్ళే ఫ్లైట్లు ఏవి కూడా వాళ్ళ భూభాగం నుంచి వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా ఒక ఎయిర్ స్ట్రైక్ కూడా ప్రకటించింది. కాగా పాక్ జరిపిన దాడుల్లో ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే కొద్ది రోజులుగా పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు జరపగా దాదాపు 70 మంది దాకా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. ఈ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా పోని వాళ్ళ మతపరమైన దేశాలతో సఖ్యతగా ఉందంటే అది చేత కాదు. సుమారుగా 21, 23 ముస్లిం కంట్రీస్ ఉంటే దాంట్లో పాక్ ఫేవర్గా ఉండేది 2 ఇరాన్ ఒకటి, అలాగే టర్కీ ఒకటి. అంటే వీళ్ళు కూడా ఏదో పాకిస్తాన్ కొనుక్కోవడానికి వాళ్ళకి ఇవ్వడానికి ఏదో చేస్తూ బిజినెస్ అవుతుంది కాబట్టి ఒక రకమైన స్వార్థంతో సపోర్ట్ చేస్తున్నాయి తప్ప మిగతా ఎవ్వరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఒకప్పుడు కాందహార్కి సంబంధించి ఫ్లైట్ హైజాక్ చేశారు దుర్మార్గులు. తర్వాత వాళ్ళు మూలింప అమెరికా చేతిలో చిత్తు అయ్యారు. చాలా హీన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అక్కడ అమ్మాయిలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చదువుకోకుండా చేసే పరిస్థితి వస్తుందట. హైయర్ ఎడ్యుకేషన్ తీసేశారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అమ్మాయిలకి ఎడ్యుకేషన్ చదవనివ్వకుండా కూడా చేసే రూల్ తీసుకొచ్చారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ సమాన హక్కులు లేకుండా ఆడవాళ్ళని చాలా హీనంగా చూసే పరిస్థితి ఉంది ఆఫ్ఘన్లో. ఒక మలాలా లాంటి వాళ్ళు కూడా ప్రాణాలు అంటే అంచుల వరకు వెళ్ళి ప్రాణాలు పోయి మరలా బతికొచ్చి ఆమె నోబెల్ బహుమతి కూడా గెలుచుకున్న తరుణం మనం చూసాం. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ మరి ఇప్పుడు పాకిస్తాన్ అలాంటిదే, ఆ బలూచిస్తాన్ అలాంటిదే. సో ఇట్లా ఎప్పుడు వీళ్ళు యుద్ధాలు మారణహోమాలతో చితికిపోవాల్సిందే, చావాల్సిందే.